ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వరుస చోరీల ఘటనను పోలీసులు ఛేదించారు. ఇబ్రహీంపట్నంలోని కొండపల్లి మున్సిపాలిటీలో 4 సభ్యులుగా ఉన్న ముఠా వరుస చోరీలకు పాల్పడుతుంది. కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వేటాడటం మొదలుపెట్టారు. ఇక నిందితులను ఎట్టికేలకు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 12 లక్షల విలువైన బంగారం, 1.3 కేజీల వెండి, 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ నెంబర్ 347/2025. ఆ కేసులో మా క్రైమ్ సిబ్బందికి, క్రైమ్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు కొండపల్లిలో శాంతినగర్ దగ్గర ఓల్డ్ వైన్ షాప్ వెనకాతల ఖాళీ స్థలంలో ఒక 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుండి సుమారు 12 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి, తర్వాత ఒక 50,000 రూపాయలు నగదు స్వాధీనం